సమాజంలో సనాతన ధర్మం హిందూ ధార్మికత కొరవడంతో హింస ప్రవృత్తి పెరిగిపోతోందని హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి అన్నారు. ప్రజల్లో సనాతన ధర్మం భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా సాధ్యమని అంటున్న విరూపాక్షానంద స్వామితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. హిందూ సమాజ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఆలయాల సదస్సుని తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హంపి పీఠాధిపతి స్వామీజీ విరూపాక్షానంద స్వామీజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి ఇవాళ హిందూ సమాజ పరిరక్షణకు నడుం బిగించారు. దాంట్లో భాగంగానే సనాతన ధర్మ పరిరక్షణకు ఎలాంటి తోడ్పాటు ఉంటుంది, ఏంటి? ఎంతవరకు అయితే మనం ఆచరణ చేయము అంతవరకు ఏం కష్టం. దేవాలయాల్లో బోర్డులు పెడుతున్నారు, క్యూ పద్ధతిని పాటించి పెట్టాలా. సీమలకు ఎవరు చెప్పారు క్యూల బొమ్మని? ఆచరణ ముఖ్యం. భగవద్గీత అనేది ఒక మాన్యువల్, దాని ఊరికే పాడుతున్నారు అంతేగాని దాన్ని ఆచరణ చేసినప్పుడే దానికి శక్తి. ఏదైనా అంతే. హిందూ ధర్మం అనేది జీవన పద్ధతి, ఇది ఒక మతం కాదు. ఆచరణకి ఎట్లా ప్లాన్ చేయాలో ఆలోచన చేయండి. ఆచరణ పిల్లలకి గాజులు వేసుకోరు, జడ వేసుకోరు, బొట్టు పెట్టుకోరు, ఇవన్నీ సైన్స్. దీన్ని మనం ప్రచారం చేయాలి. అప్పుడు ఎవరికైనా సరే లాభం ఉందని పని చేస్తాడు. అది మనం చూపించాలి. ఇప్పుడు అదే ఉంది మాది విషయం. ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, తీర్థం ఇస్తే ఎందుకు, దాన్ని ఎందుకు పవిత్రంగా తీసుకోవాలి, అంత విజ్ఞానం ఉంది. గంగలో ముడితే పాపాలు పోతాయి అంటారు, ఎట్లా పోతాయి? ఇవంతా సైన్స్ ఉన్నాయి. ఇవి మనం దేవాలయ మాధ్యమంగా అక్కడక్కడ బ్యానర్లు కానీ ఇంకోటి పెట్టి ఆడియోలో పెట్టినట్టయితే అప్పుడు ఆవిడ ఇంత శక్తి ఉందా అని వస్తారు. ఫోర్డ్ కంపెనీ యజమానికి టైం ఉంటుందా? ఆయన 16 మాలలో జపం చేస్తున్నాడు. ఆయనకు అర్థమైంది నామజపం. మనమేమో పోతున్నాం, సినిమాలో పోతున్నాం. ఆచరణ ముఖ్యం, దానికి ప్లాన్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి రాజకీయాలు కాదు, సనాతన ధర్మం దానికి కృషి చేస్తామని చెప్పారు. దాన్ని ఎలా భావిస్తారు? బోర్డు పెడతానంటే కదా, సనాతన బోర్డే పెడతానంటున్నారు. మరి బోర్డులు అన్నీ వస్తాయి. ఇప్పుడు బోర్డు పెట్టిన తర్వాత దేవాలయ మాధ్యమంగా విద్యాలయము, వైద్యాలయం, న్యాయాలయము, అనాథాలయము, సంస్కార కేంద్రం ఇన్ని జరగాలి. అవన్నీ జరుగుతాయి. సమాజంలో అందరికీ బరాక బొమ్మ జోబులో హనుమంతుడి బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆయనకు అర్థమైంది. హనుమంత చాలీసా తెలుసు కదా, దాంట్లో భూత పిశాచ నికట నయ్యావా అని ఉంది. భూత పిశాచం ఏంటి? టెన్షన్, ఫ్రస్ట్రేషన్ అవన్నీ పోతాయి. అది చదువుతుంటుంది. అది అర్థమైంది, మనకు అర్థం కాలే. ఆయన అర్థం చేస్తున్నాడు, పాటిస్తున్నాడు. ఇంకోటి అన్నాడు, అసతోమ సద్గమయ దీపాలు వెలిగించి అన్నాడు. మనం దీపాలు ఆర్పిస్తున్నాం పిల్లలతోటి. ఇక మీ మాధ్యమా చెప్పండి, దీపాలు ఆడితే నాశనం రా అని. ఇది మనకి మన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు అన్నీ సైన్స్, విజ్ఞానముతో పాటు ఆధ్యాత్మిక కూడా ఉన్నది. దాన్ని మనం బాగా ప్రచారం చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా సనాతన ధర్మ ఆచార వ్యవహారాలు పాటించాలని చెప్పి పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాజకీయంగా కూడా మీరు ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని జోడించనే వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ మనసులో ఉంది, కానీ ఒక మార్గం చూపించేవాళ్ళు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు మార్గం చూపించేవాళ్ళు తయారు కాబట్టి అందరూ బయటకు వస్తున్నారు. ఇది కావాలి, లీడర్స్ కావాలి, రాజకీయ నాయకులు వద్దు. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా దీన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. లీడర్ ఏం చేస్తాడు? సమాజ ఉద్ధారం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ అంటే సమాజ ఉద్ధరణ కోసం కృషి చేసే నాయకులు కావాలి, ఇప్పుడు లీడర్లు కావాలి. అలాంటి తత్వం కలిగినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అంటే సమాజ పరిరక్షణ, సనాతన ధర్మ ఆచార వ్యవహారాలు సమాజానికి తీసుకెళ్లి ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్వామీజీ అయితే స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి.